అంటే దేవుని వాక్యాన్ని విని కూడా మనము వాటిని వెంబడిస్తున్నాము లేదా అనుసరిస్తున్నాము అంటే మనం పరమదృష్టులు. పరమదృష్టులు ఎవరు? పరమదృష్టులు అంటే ఎవరు? దేవుని వాక్యాన్ని విని ఆయన ఆరాధించి ఆయన మాటకు లోబడగా అనుష్ఠానమైన పాపపు జీవితాన్ని లేదా పాపపు మార్గంలో నడిచేవారు ఎవరు? వీళ్ళు పరమదృష్టులు. వీళ్ళకు గాలి కదా, అసలు వీళ్ళు చూసారు గాలి అవసరం లేదు వీళ్ళకి వెళ్ళిపోవడానికి. కొంతమంది గాలి వచ్చి ఎగిరిపోతారు, కొంతమంది గాలి రాకనే ఎగిరిపోతారు. ఎందుకంటే వీళ్ళు పరమదృష్టులు కాబట్టి. అయితే మనం అలాగా ఉండకుండా ఉండాలంటే మనం చేయవలసింది ఏంటి? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. చూస్తున్నారు, ఎప్పుడైతే ఆయన మనకు కాపరిగా ఉంటామో